సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. నకిలీ ఆర్మీ గుర్తింపు కార్డులతో వాళ్లు లోపలికి వెళ్లారు. మిలిటరీ క్యాంటీన్ వద్ద వీడియోలు, ఫోటోలు తీయడంతో పాటు ఆర్మీ సిబ్బందిని కూడా ప్రశ్నించారు. అయితే యువకుల వద్ద ఉన్న గుర్తింపు కార్డులు నకిలీవిగా నిర్ధారణ కావడంతో వారిని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు వర్సిటీ సిబ్బంది. అటు యువకులపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైట్, సికింద్రాబాద్ మిలిటరీ ఆర్మీ ఇంజనీరింగ్ కాలేజ్ లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, చెప్పండి, అసలు ఎవరు వీళ్ళు, ఎలా అక్కడ ఫేక్ ఐడీలతో లోపలికి వెళ్లారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? తిరుమలగిరిలో ఉన్నటువంటి ఎంసీఎంఈ అంటే ఆర్మీ కాలేజ్కు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అది. అందులోకి 4 వ్యక్తులు ప్రవేశించారు. అందులో ఉన్న ఒక వ్యక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ వేసుకోవడమే కాకుండా ఒక నకిలీ ఐడి కార్డును కూడా సృష్టించాడు. వింగ్ కమాండర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తూ వింగ్ కమాండర్గా ఉన్నాను, రజత్ కుమార్ మిశ్రా అనే పేరుతో ఉన్న ఐడి కార్డుతో ఎంటర్ అయ్యాడు. తనతో పాటు వచ్చినటువంటి 3 వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో కూడా అంటే ఎవరైతే రజత్ కుమార్ మిశ్రా అనే ఐడి కార్డుతో ఎంటర్ అయ్యాడో తన ఒరిజినల్ నేమ్ రాకేష్ కుమార్. తనతో పాటు వచ్చినటువంటి వ్యక్తుల్లో ఒకరు ఆశీష్ కుమార్ ఉన్నారు, మరొక 2 మహిళలు ఉన్నారు. ఆ 2 మహిళలు కూడా ఒకరు ఆలియా, మరొకరు నగ్మా బానోగా గుర్తించారు. ఈ 4ని తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం తిరుమలగిరి పిఎస్లో వాళ్ళ 4ని ఉంచి విచారిస్తున్నారు. అయితే ఎక్కడ ఐడి కార్డు తయారు చేశారు, ఎందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ తను వాడుకోవాల్సి వచ్చింది, ముఖ్యంగా వింగ్ కమాండర్ లాంటి ఒక పెద్ద హోదా ఉన్నటువంటి వ్యక్తి పేరు వాడుకోవడమే కాకుండా వింగ్ కమాండర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తితో ఐడి కార్డును క్రియేట్ చేసుకోవడం, ఆ వ్యక్తి పేరుతో ఎందుకు వీళ్ళు లోపలికి రావడానికి ప్రవేశించారు అనే దానిపైన విచారణ కొనసాగుతుంది. ఈ రజత్ కుమార్ మిశ్రా అనే పేరు వాడుకొని వచ్చినటువంటి రాకేష్ వెనక వచ్చిన 3 వ్యక్తులు ఆశీష్ కుమార్ కానీ, నగ్మా, ఆలియా ఎందుకు లోపల దాకా వచ్చారు అనే దానిపైన విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ 3కి తను కాంట్రాక్ట్ బేసిస్లో జాబ్స్ ఇప్పిస్తారు లోపల అని చెప్పి తీసుకొని వెళ్ళినట్లుగా చెప్తున్నారు. కానీ తను ఒకవేళ జాబ్స్ ఇప్పించాలి అనుకుంటే లోపల దాకా ఎందుకు తీసుకొని వెళ్తాడు, అసలు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ని ఎవరినైనా కల్పించాలి కదా, ముఖ్యంగా క్యాంటీన్ దాకా ఎందుకు తీసుకొని వెళ్తారు అనే దానిపైన అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లోపల వాళ్ళు క్యాంటీన్ ప్రిమిసెస్ దాకా రావడమే కాకుండా అక్కడ ఫొటోస్ తీసుకోవడం, అదేవిధంగా వీడియోస్ చిత్రీకరించడం లాంటివి చేశారు. ప్రస్తుతానికి తిరుమలగిరి పిఎస్లో ఉంచి వీళ్ళపైన 419, 420, 468, 471, 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. అయితే గతంలో ఇక్కడ హైదరాబాద్తో ఉన్నటువంటి ఉగ్ర లింకులు కూడా మనం చూసాం. రీసెంట్గా కొంతమంది ఎన్ఐఏ దాడులు చేసినటువంటి క్రమంలో హైదరాబాద్కు చెందినటువంటి సమీర్తో పాటు విజయనగరంకు చెందినటువంటి సిరాజ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఐఏ ప్రస్తుతం విచారణ జరుపుతోంది. సో ఎక్కడో ఒక వ్యక్తిని పట్టుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఉగ్ర లింకులు కూడా హైదరాబాద్లో వచ్చాయి కాబట్టి వీళ్ళతో ఏమైనా లింకులు ఉన్నాయా అనే దానిపైన కూడా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆర్మీ ప్రాంతంలోకి ప్రవేశించాలంటేనే సాధారణంగా ఎవరు ధైర్యం చేయరు. అలాంటిది ఒక వ్యక్తి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రెస్ వేసుకోవడమే కాకుండా ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ ర్యాంక్ ఉన్నటువంటి వ్యక్తి ఐడి కార్డును పెట్టుకొని రావడం, తనతో పాటు 3 వ్యక్తులను కూడా తీసుకొని వచ్చారంటే దీనిపైన ఇలాంటి కుట్రకోణం ఏదైనా దాగి ఉందా, లేకపోతే ఇప్పటికే కుట్రకోణంలో పట్టుబడినటువంటి వ్యక్తులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే దానిపైన విచారణ కొనసాగుతోంది. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.